వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఢిల్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. సో గెలుపు నీదా నాదా అంటూ ఈసారి త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఇప్పటికీ దాదాపుగా 3 సార్లు హైట్రిక్ గా గెలిచి అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా ఉన్నారు. తర్వాత మధ్యలో కొన్ని కారణాల వల్ల తను రాజీనామా చేయడం, తర్వాత ఇతరులకు సీఎం బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎలాగైనా సరే మళ్ళీ ఢిల్లీకి పూర్వవైభవం తీసుకురావాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇవ్వనటువంటి ఉచిత హామీలు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే 99 స్థానాలు ఎంపీ ఎన్నికల్లో గెలిచినాం, ఇండి కూటమిని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టినాం. సో ఈసారి ఢిల్లీలో కూడా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ముందు శిలా దీక్షిత్ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత సీఎం గా గెలవడం అనేది జరిగింది. సో మళ్ళీ ఢిల్లీకి పూర్వవైభవం తీసుకురావాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అంటూ ఇటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ముగ్గురు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రసవత్తరమైనటువంటి పోరులో గెలుపు ఎవరిది, లేటెస్ట్ సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనం దాదాపు ఇప్పటికీ జన్ లోక్పాల్ సర్వే కూడా స్టార్టింగ్ నుంచి ఢిల్లీ ఎన్నికల పైన, అంటే జన్ లోక్పాల్ ఎందుకు చెప్తున్నానంటే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో వాళ్ళైతే ఎంత ఎగ్జిట్ ఫిగర్స్ ఇచ్చారో అంతే ఎగ్జిట్ ఫిగర్స్ కూడా గెలవడం అనేది జరిగింది. సో ఈసారి మరి ఢిల్లీ ఎన్నికల్లో జన్ లోక్పాల్ సర్వే ఎంతవరకు నిజం అవుతుంది, ఆ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, గెలుపు ఎవరిది అని చెప్పేసి భావిస్తున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. సో ఢిల్లీ ఎన్నికలు 2025 అందుట్లో చూసుకున్నట్టయితే దాదాపుగా 70 స్థానాల్లో 35+ ఎవరికైతే వస్తుందో వాళ్ళదే గెలుపు. మరి 35 స్థానాల అంచులో ఎవరున్నారు, హంగొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు కొంతమంది రాజకీయ ప్రముఖులు. మరి నిజంగా హంగ్ రాబోతుందా ఢిల్లీ ఎన్నికల్లో అనేది ఒకసారి చూద్దాం. సో మరి వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేలలో భారతీయ జనతా పార్టీ మొదటగా చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఇటు మహారాష్ట్ర, హర్యానాలో కూడా గెలిచి సత్తజాటం అనేది జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలలో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా జమ్మూ కాశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో మరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఇచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కావచ్చు, సీట్స్ కావచ్చు చూసుకున్నట్టయితే 35 నుంచి 38 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ 35 దాటితే భారతీయ జనతా పార్టీదే ఢిల్లీ పీఠం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనకి 5వ తారీఖు ఎన్నికలు, 8వ తారీఖు రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో ఇంకా 3 రోజులు ఉంది. 3 రోజులకి ముందు చెప్తున్నాను, ఈ సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ డెఫినెట్ గా 5వ తారీఖు సాయంత్రం తెలంగాణ వెలుగు నుంచి ఇవ్వబోతున్నాం. సో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35 నుంచి 38 స్థానాలు గెలుస్తారని చెప్పేసి సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి హైట్రిక్ వచ్చే ఛాయిస్ ఉందా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 29 నుంచి 32 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 4 నుంచి 5 స్థానాలు మాత్రమే తక్కువ ఉన్నాయి. మరి ప్లస్ ఆర్ మైనస్ 4-5 స్థానాలు అయితే మళ్ళీ 4వ సారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా రీసెంట్ గా 7 మంది ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్యే క్యాండిడేట్లకి భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో అమిత్ షా మొత్తానికి చక్రం తిప్పుతున్నాడు ఢిల్లీ ఎన్నికల పైన. సో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో 29 నుంచి 32 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి మాత్రం 35 నుంచి 38 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అవకాశం ఉంటుందా? సో గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 0 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 7 లోక్సభ స్థానాలలో 7కి 7 భారతీయ జనతా పార్టీ గెలిచి క్లీన్ స్లీప్ చేయడం అనేది జరిగింది. అక్కడ 7 మంది ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగిరేసింది. సో మరి బీజేపీకి 35 నుంచి 38, ఆమ్ ఆద్మీ పార్టీకి 29 నుంచి 32. సో ప్రధాన కాంపిటీషన్ అనేది, పోటీ అనేది భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో కాంగ్రెస్